Hi, welcome to Amma Study Center. So, here's one more problem. Root of 12 plus, root of 12 plus, root of 12 plus and so on. ఇది మనకి ఎక్కువగా టెట్లోను డిఎస్సిలోను మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం కల్పించినప్పుడు సో మామూలుగా జనరల్గా మ్యాథమెటిక్స్లో మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేసుకొని అంటే దీన్ని h=x అని తీసుకొని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ దెన్ ఆఫ్టర్ we get one quadratic equation, then we will find out the factorization చేసి ఫ్యాక్టర్స్ కనుక్కొని సాల్వ్ చేస్తాం. ఆ ప్రాసెస్ ఏమీ లేకోకుండా సో వెరీ సింపుల్ వే వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. ఏమంటే అది సో ఇక్కడ ఈ నంబర్ ఎంత ఉంది మనకి 12. సో 12 వీ కెన్ రైట్ ద నంబర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 విచ్ ఆర్ కన్సిక్యూటివ్ నంబర్స్, అంటే పక్కన ఉన్న నంబర్స్ ఏవైనా రెండు ఆ రెండు 12కి ఫ్యాక్టర్స్ అయిండాల. యాక్చువల్గా 12కి ఫ్యాక్టర్స్ ఏమేమి మనకు సో 1 12 12 1 and 12 ఆర్ ద ఫ్యాక్టర్స్ and 2 6 the 12 and 2 and 6 are the factors. Next 3 4 the 12 3 and 4 are the factors. Here what are the consecutive numbers అంటే పక్కన ఉన్న నంబర్లు ఏది 1 12 పక్కన ఉండవు, అలాగే 2 6 కూడా పక్కన ఉండదు, అలాగే 3 and 4 ఇవి మాత్రం పక్కన ఉంటాయి, ఇవి ఉండవు, అది 3 4 పక్కన ఉంటాయి. సో ఫ్యాక్టరైజేషన్ చేసి ఇది సాల్వ్ చేస్తే మనకు వచ్చేది 4 అండ్ స్మాలర్ నంబర్ విల్ గెట్ ఎ నెగిటివ్. సో ఇక్కడ మనకి నెగిటివ్ రాదు కాబట్టి దీని ఆన్సర్ మనం ఏం తీసుకుంటామంటే 4 అని తీసుకుంటాం. సేమ్ ఇదే ప్రాసెస్లోనే సో వన్ మోర్ ప్రాబ్లం రూట్ ఆఫ్ 30 ప్లస్ అండ్ సో ఆన్ ఉందనుకోండి. సేమ్ టేక్ ఏ నంబర్ 30. సో ఫైండ్ అవుట్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ద కన్సిక్యూటివ్ నంబర్స్, పక్కన ఉన్న నంబర్స్ ఏవేవంటే 5 and 6. So 5 6 smaller number negative kabatti bigger number we are taking answer that is equals to 6. This is the process to find out this kind of process. మనకి ఇది ఎక్కువగా టెట్లోను డిఎస్సిలోనూ వస్తుంది. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్ మెథడ్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.